ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో గల నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా రిఫైనరీ సిస్టమ్ను అదేవిధంగా ఆయిల్ తయారీ విధానాన్ని పరిశీలించారు. అది స్టెరిలైజేషన్లో ఓపెన్ ఎంటీ బంక్ అంటారు. రాలిన తర్వాత సండే కంటి ఉండదు కదండి. మండేకి మొత్తం 18 ఉన్నది. దీంట్లోకి పైన కన్వేయింగ్ అన్ని పైన ఉంటుంది. ఆ కన్వేయింగ్ అన్ని దీంట్లో చేస్తారు. సో 2 hours పడుతుంది. 2 hours ఆ తర్వాత ఇక్కడ దీంట్లో కన్వేయర్ ఉండేది. ఈ కన్వేయర్ ద్వారా వేరే దానికి ఈ బై ప్రోడక్ట్ ఇది కన్వేయర్ ద్వారా ప్లాంట్లోకి వెళ్తుంది. ఫ్రూట్ బంచి ఎస్ఎస్సి అంటారు. అది స్టెరిలైజేషన్లో ఓపెన్ ఎంటీ బంచ్ అంటారు. రాలిన తర్వాత సండే కంటి ఉండదు కదండి. మండేకి మొత్తం 18 ఉన్నది. దీంట్లోకి పైన కన్వేయింగ్ అన్ని పైన ఉంటుంది. ఆ కన్వేయింగ్ అన్ని దీంట్లో చేస్తారు. సో 2 hours పడుతుంది. 2 hours ఆ తర్వాత ఇక్కడ దీంట్లో కన్వేయర్ ఉండేది.